ఈరోజు స్పెషల్ చికెన్ బిర్యానీ. దానికి కావలసిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్, నిమ్మకాయ, చికెన్, కారం, ఉప్పు, చికెన్ మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు. ముందుగా చికెన్ తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి నిమ్మకాయ పిండుకొని మ్యాగ్నేట్ చేయాలి. తర్వాత ఒకదాని తర్వాత ఒకటి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పచ్చిమిర్చి, బిర్యానీ మసాలా, బిర్యానీ మసాలా, చికెన్ మసాలా వేసి కలిపి మ్యాగ్నేట్ చేయాలి. మ్యాగ్నేట్ చేసి తర్వాత కారం, ఉప్పు వేసి కలపాలి. అందులో పుదీనా, కొత్తిమీర, కొంచెం బ్రౌన్ ఆనియన్స్, వేసుకొని అందులో పెరుగు వేసి కలిపి 1 అవర్ పాటు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు 1 అవర్ పాటు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక రైస్ కుక్కర్లో బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి అందులో నీళ్ళు పోసుకొని బిర్యానీ ఆకు, లవంగా, చెక్క, షాజీరా, మరాఠీ మొగ్గ, అన్ని, కొత్తిమీర, పుదీనా, ఆయిల్, 1 స్పూన్ గీ వేసి సాల్ట్ వేసి 1 అవర్ పాటు పక్కన ఉంచుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ వేసి ఉంచుకోవాలి. ఆయిల్, వన్ స్పూన్ గీ వేసి బాస్మతి రైస్ నానే వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండీ తీసుకొని అందులో ఆయిల్ వేసి చికెన్ ముక్కలను ఫ్రై చేయాలి. మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత పక్కన స్టవ్ వెలిగించుకొని రైస్ని పెట్టుకోవాలి. రైస్ 60% ఉడికాక ఫ్రై చేసుకున్న చికెన్లో రైస్ని పోసుకోవాలి. వేసుకోవాలి. అందులో బ్రౌన్ ఆనియన్స్, పాల్లో వేసుకున్న కుంకుమ పువ్వు వాటర్ని వేసుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 15 మినిట్స్ పాటు ఉంచాలి. తర్వాత మూత తీసి కలియబెట్టుకోవాలి.
శుభ్రంగా అంతా రైస్ అంతా కలిసే వరకు కలుపుకోవాలి. రైస్ విరగకుండా లైట్గా కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిసిన తర్వాత ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని